సూపర్ పవర్ని ఎలా ఆకర్షించాలి, కాస్మిక్ ఎనర్జీని ఎలా పొందాలి, గొప్ప ఆత్మ విలువైన ప్రేమని ఎందుకు కోరుకుంటుంది, గ్రాటిట్యూడ్ని ఎందుకు కలిగి ఉండాలి, సూపర్ పవర్ని పొందితే ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకుందాం. హృదయం సరిచేసుకుంటే వ్యక్తిగత జీవితం సంస్కారవంతం అవుతుంది. వ్యక్తిగత జీవితం సంస్కారవంతమైతే గృహ జీవితం క్రమబద్ధం అవుతుంది. గృహ జీవితం క్రమబద్ధమైతే జాతి జీవనం సక్రమంగా ఉంటుంది. జాతి జీవనం సక్రమంగా ఉంటే ప్రపంచం శాంతి నిలయం అవుతుంది. చైనా తత్వవేత్త తన రచనలో రాశారు, మీ దగ్గర ఇవ్వటానికి అపరిమితమైన ప్రేమ ఉంది కనుక ప్రపంచంలో చాలా చాలా ప్రేమ శక్తి ఉంది, మీరిచ్చే కొద్దీ అది పెరుగుతుంది అంటున్నారు ఆయన. అంటే ఆ ఎనర్జీ లెవెల్ మన నుంచి ఏం వెళతాయో అవి మీకు ఎన్నో రెట్లు తిరిగి వస్తాయి. ఇక్కడ మీరు పుట్టింది అద్భుతమైన జీవితాన్ని జీవించటానికే అని రాస్తున్నారు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను గత వీడియోలో ఆల్రెడీ చెప్పాను, అమెరికాలోని న్యూయార్క్ నగరంలో లూసియానా అనే ఒక అమ్మాయికి ఏంజల్స్ ఒక నైట్ అంతా పవర్ని అందిస్తూ రక్షణగా ఉన్నారు. అది ఒక అతను చూశారు. అది రియల్గా జరిగినటువంటి స్టోరీ. అంటే ఆ సూపర్ పవర్ని ఎలా కలిగి ఉండాలి, అది ఎలా సాధ్యం అంటే దానికి లోపల కల్మషం ఉండకూడదు. పంటక వాతావరణం లేక శరీరంలో ఒక ఉత్తేజంతో కూడుకున్నటువంటి అద్భుతమైన ఆలోచనలు రావాలి. అది లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అదొక అద్భుతమైనటువంటి లెసన్ అన్నమాట. ఆ వివరాలు చెప్పటమే కానీ అవతల వ్యక్తికి కూడా ఆ సూపర్ పవర్ని పొందాలనే కుతూహలం, తాతహలాడే గుణం కూడా ఉండాలి. లేకపోతే అది రాదు. అంటే నేను అలా అవ్వాలి, ఈ ప్రపంచంలో ఇతరుల కన్నా డిఫరెంట్గా ఉండాలి, ఏదో ఒక కొత్త వ్యక్తిగా మారాలి అనే ఆ కుతూహలం, ఆ జిజ్ఞాస ఉన్న వారికి మాత్రమే అది అందుతుంది. ఆ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్, శ్రద్ధ పెట్టి గురువుల దగ్గర నేర్చుకున్నప్పుడే అది చాలా సులభంగా వస్తుంది. అదొక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. మనం మన నిత్య జీవితంలో మనం ఎప్పుడు కూడా టెంపుల్కి వెళ్తూ ఉంటాం, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. సహజంగా కష్టాలు చెప్పుకోవటానికే ఎక్కువగా వెళ్తూ ఉంటారు. చాలామంది కష్టాలు చెప్తూ ఉంటారు. ఎవరో రేరుగా చిరునవ్వు నవ్వుకుని దండం పెట్టుకుని వచ్చేస్తుంటారు. కానీ వాళ్ళకి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఏడ్చిన వాళ్ళకి, బాధలు చెప్పుకున్న వాళ్ళకి ఉపవాసాలు ఉండి చుట్టూ దండాలు పెట్టుకుని రకరకాల బాధలంతా చెప్పుకుంటా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎక్కువైపోతూ ఉంటాయి. అవి ఇక్కడ మన శరీరం అంతా కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జీతో కూడుకుని ఉన్నాయని సైన్స్ తెలియచేస్తుంది. అది నిరూపించింది. నువ్వు ఏ కమాండ్ ఇస్తావు, ఏడుపు అనే కమాండ్ ఇస్తావు, అది యూనివర్స్లోకి వెళుతుంది. ఓహో, నీకు ఏడుపు నచ్చిందా, అయితే 100 రెట్లు అది వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఏడుస్తూ ప్రేయర్ చేస్తూనే ఉంటారు చూడండి కావాలంటే. అంటే ఇది సైన్స్ పరంగా నిరూపితమైంది. దేవుడన్నా విశ్వమన్నా ఒక్కటే అని చెప్పాం మనం. ఒకటే శక్తి ఉంది. రకరకాల ప్లేసుల్లో వారి నమ్మకాల ప్రకారం, వారి వారి ఇష్టాల ప్రకారం, ఆ చిన్ననాటి నుంచి ఆ వంశపరిపరంగా పాతకాలం నుండి వస్తున్న ఆ విధానం ప్రకారం ఆ వ్యక్తులు వారిని నమ్ముతూ ఆ విధంగా చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఏమీ వ్యతిరేకించట్లేదు. దేవుడు అన్న విశ్వమన్న ఒక్కటే. మీరు ఎవరినో ఒకరిని ఎన్నుకోండి, ఆ దేవుడినే విశ్వం అనుకోమని చెప్తున్నాం మనం. అయితే పూజించే విధానంలో మార్పులు చేయాలి. కాస్మిక్ ఎనర్జీని తీసుకోవాలి. అక్కడున్న ప్రశాంతమైన వాతావరణంలో ఆ సాంబ్రాణి అదంతా కాస్మిక్ ఎనర్జీ ఉన్నప్పుడు అక్కడ మీరు రేపటి జీవితం ఎలా ఉంటుందో దాన్ని అక్కడ చూడాలి మీ మైండ్లో. థ్యాంక్ యూ గాడ్, నాకు అన్నీ ఇచ్చావు అని చిరునవ్వుతో ధనవంతులు స్పెషల్ ఫ్లైట్లో స్పెషల్ దర్శనం చేసుకుని కేవలం ఫ్యూ మినిట్స్లో బయటకు వెళ్ళిపోతారు. దేంట్లోనూ పార్టిసిపేట్ చేయరు, కానీ లక్షల కోట్లు వచ్చి పడతా ఉంటాయి. ఈ రహస్యాలు మిగతా వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? కారణం ఈ పవర్ గురించి తెలియకపోవటం, సైన్స్ గురించి తెలియకపోవటం, లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం నిరూపించబడినటువంటి ఈ సబ్జెక్ట్ తెలియకపోవటం, ఎలా మాట్లాడాలో,
ఎలా కోరుకోవాలో, ఎలా ఆకర్షించాలో, ఎలాంటి మాటలు ఉపయోగించకూడదో ఇవన్నీ ఏమీ తెలియకపోవటం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, ఎదగకుండా అక్కడే ఉంటున్నారు. ఒక్కొక్కరు డిఫరెంట్గా దూసుకుపోతున్నారు. ఆ అద్భుతమైనటువంటి ఆలోచనలతో, క్రియేటివిటీతో, అద్భుతమైన విజువలైజేషన్తో ఈ ప్రపంచం ఇంత అందంగా ఉంది, నేను ఇక్కడ స్పెషల్గా జీవించాలని ఆ కుతూహలం, కసి, పట్టుదల ఉన్న వాళ్ళు దూసుకుపోతుంటారు. అంటే ఆ ఎనర్జీని వాళ్ళ జీవితాన్ని హై లెవెల్కి తీసుకెళ్ళిపోవటానికి ఉపయోగిస్తుంటారు, ఆ గురువులు చెప్పిన జ్ఞానాన్ని పాటించి. కొందరు బద్ధకంగా ఉంటారు, దేవుడు ఇస్తాడులే కోరుకుంటారని. కొంతమంది ఒకసారి వెళ్ళి ప్రేయర్ చేసేసుకుని ఉంటే ఆయనే ఇస్తాడు. కష్టపడటం నా వల్ల కాదు, అంత ఎనర్జీని నేను ఎక్కడ పెడతాను, అంతసేపు నా వల్ల కాదు. ఆ బద్ధకం ఏమవుతుంది, తనని పాతాళానికి కిందకి తొక్కేస్తూ ఉంటుంది. తన పక్కనున్న వ్యక్తి అట్లా ఎదిగిపోతూ ఉంటాడు, అసూయ చెందుతూ ఉంటాడు, నాకు రావట్లేదు ఏంటి. కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది, బద్ధకం, నా వల్ల కాదు, ఏడుపు, బాధలు, తిట్టారు, రకరకాలు ఇవన్నీ మైండ్లో రమైపోతూ ఉంటాయి. మరి అదే ఎన్నో రెట్లు విషయంలోకి వెళ్ళిపోతున్నప్పుడు పెద్ద పెద్ద కొండల్లాగా అదే తిరిగి వచ్చేస్తూ ఉంటుంది రోజు. ఇక్కడ మనసు కంట్రోల్లో ఉండాలంటే ఆ మనసుని ప్రేమతో నింపాలి. ఏటితో నింపుతున్నాం ప్రతిరోజు మీరు ఆలోచించండి, మీకే అర్థమైపోవాలి. ఇక్కడ మీరు పుట్టింది ఎందుకని చెప్పుకున్నాం, మరి దాన్ని పొందటానికి ఆ సోక్రటీస్ అనే అతను ఒక కుర్రవాడిని నీళ్లలో ముంచితే ప్రాణం కోసం ఎలా కొట్టుకున్నాడో, మీ రేపటి సూపర్ భవిష్యత్తు కోసం ఆ సీరియస్నెస్, పట్టుదల పెరిగిపోవాలి రోజు రోజుకి. ఇతరుల కంటే నేను ఎందుకు గొప్పగా ఉండకూడదు, ఇతరుల కంటే నేను బెటర్ టాలెంట్తో ఎందుకు ఉండకూడదు అనేది రావాలి. ఆ కణాల్లో సీరియస్నెస్ పెరగాలి. అదర్వైజ్ అది రాదు. ఎక్కడో ఒకరు తిట్టారని సీరియస్ తీసుకుంటారు. ఆ కోపం అనేది వాళ్ళ మీద ఎలా ప్రదర్శించాలో అని కోపాన్ని కలిగి ఉంటారు. కానీ ఇక్కడ తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎదగటాన్ని మీద దృష్టి పెడతారు. కోపం మీద దృష్టి పెడితే ఏమవుతుంది, దాన్ని ఎన్నో రెట్లు పొందుతారు, ఇంకా కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది. ఆ ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ ఉన్న విషయాలు మీకు దక్కుతాయి, వస్తుంటాయి. జీవితం పట్ల ఎప్పుడు స్పందిస్తూ ఉండాలి, మీకు నచ్చినట్లుగా. మీకు లైఫ్ పార్ట్నర్ కావాలని చాలామందికి ఉంటుంది, ఇట్లా కావాలి, అట్లా కావాలి, అట్లా కావాలంట. కానీ దాన్ని విజువలైజేషన్లో పెట్టరు, అంత అందంగా క్రియేషన్ బుక్లో రాయరు. నాకు రావట్లేదండి అంత అద్భుతమైన పదాలు, ఆ థ్రిల్లింగ్, ఆ ఎమోషనల్స్, ఆ ఫీలింగ్స్, ఆ వర్డ్స్ నాకు రావట్లేదు. మీరు దేంతో నింపారు మీ అయస్కాంత క్షేత్రాన్ని? నెగిటివ్స్తో నింపినప్పుడు రాదు, ప్రేమతో నింపినప్పుడు వస్తుంది. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రకృతిని, పంచభూతాలను, ప్రతి దాన్ని ప్రేమించడం. మీరు కలిగి ఉన్న ప్రతి వస్తువు పట్ల, అన్నిటి పట్ల మీరు కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నప్పుడు మీకు ప్రేమ అనే శక్తి అద్భుతంగా అయస్కాంత క్షేత్రంగా మారుతుంది. ఆ చిరునవ్వు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పటం, పులకరించకపోవటం. ఇంత అందమైన ప్రపంచం నా కోసమే ఉంది, ఎంత బాగుందో. ఆ నక్షత్రాలు, ఆ ఇంద్రధనుసు, అందమైన పువ్వుల పరిమళాలు, మంచి మనుషులు. నేను మాట్లాడటానికి ఒక మంచి మనిషి ఉన్నారు, వావ్, నాకు టైమే తెలియకుండా మాట్లాడవచ్చు, అంత హృదయ శుద్ధి కలిగిన మంచి వ్యక్తులు ఉన్నారు, నాకు చాలా బాగుందని చెప్పి చూడండి. కొన్ని రోజుల పాటు చెప్పండి, అవే వస్తాయి. ఎవరు చెడ్డవాళ్ళు, అందరూ చెడ్డవాళ్ళు అని చెప్తుంటాం, ఎవరు బాగాలేదని చెప్తాం, అందరూ మోసం చేస్తున్నారంటాం, అవే వస్తూ ఉంటాయి. ఏ కమాండ్ ఇస్తున్నారో దాన్ని తిరిగి పొందుతారు. భగవద్గీతలోనే రాసింది, యద్భావం తద్భవతి. నీ ఆలోచనలే నీ జీవితంగా మారతాయి. కాబట్టి మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీకు సంతోషంగా ఉన్న వ్యక్తులు, పరిస్థితులు, సందర్భాలు ఎదురవుతాయి. మీ జీవితం పట్ల మీరు ఎప్పుడు అద్భుతంగా స్పందిస్తూ ఉంటే, మీతో సంభాషిస్తూ మీరు ఉంటే, మీరు చూసే ప్రతి విషయము, ప్రతి మనిషి, ప్రతి వర్ణము, ప్రతి వస్తువు మీ ఫ్రీక్వెన్సీలోనే ఉంటుంది, మీ ఫ్రీక్వెన్సీలోనే భాగమవుతాయి. కారణం, మీ జీవితం యాదృచ్ఛికత అంటూ ఉండదు, అన్ని అనుకోని ఏకకాలిక సంఘటనలే. ఎందుకంటే ప్రతి విషయానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది కనుక. అదంతా జీవిత భౌతిక శాస్త్రం లాంటిది. ఈ విషయం ఎప్పుడూ క్రియ రూపంలోనే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. మీరు గాఢంగా ప్రేమించే ఒక విషయాన్ని మీ ప్రేమ సంకేతంగా ఎంచుకోండి. దాన్ని చూసినా, విన్నా మీలో ప్రేమ శక్తి ఉన్నట్టు లెక్క.
మీరు చేసే ఏ పనినైనా సరే ముందుగా మీ ప్రేమ శక్తితో నింపండి, ఆ పనిని ప్రేమించండి. మీ ప్రతిరోజు అద్భుతంగా జరుగుతుందని, సూపర్గా ఉంటుంది. ఈరోజు అంతా కూడా చాలా బాగుంటుంది. అందరూ నాకు సహకరిస్తారు, కుటుంబ సభ్యులతో సహా. పంచభూతాలు, ప్రకృతి, జీవరాశులు, మనుషులు, ముల్లోకాలు, విశ్వలోకాలు, సూర్యుడు, చంద్రుడు, కోట్ల నక్షత్రాలు సమస్తం నాకు అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. ఆ మాట చెప్పి చూడండి, ఆ తర్వాత ఎంత బాగుంటుందో. కానీ అలా చెప్పి అనుమానిస్తే బాగుండదు. గుడ్డి నమ్మకం అంటారు కదా, అంత గాఢంగా నమ్మాలి. అదర్వైజ్ మళ్ళీ మీరు అనుమానిస్తే మళ్ళీ నార్మల్గా నెగిటివే ఉంటుంది. ఇక్కడ మీరు చేసే ఆలోచన, నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రేమ శక్తిని వసూలు చేసుకోండి. అది మీకు అన్ని విషయాల్లోనూ సహాయం అందిస్తూనే ఉంటుంది. ప్రేమ శక్తి మీ వ్యక్తిగత సహాయకుడు, మీ సకల వ్యవహారాలను చక్కబెట్టే మంచి మిత్రుడు. మీ మనసుని అనేక స్వల్ప విషయాలతో క్రిక్కేసిన ఒక కుక్కేసినటువంటి డస్ట్బిన్ లాగా అనుకున్నారనుకోండి, అలా ఉంచారనుకోండి, అందులోంచి అది తొలగించేసి ఏం చేయాలి? ఖాళీ చేసేసి దాన్ని మీకు నచ్చిన విషయాలతో నింపాలి. అప్పుడు అదేమవుతుంది? విలువైంది అవుతుంది. అందుకని మీరు డస్ట్బిన్గా చూశారు, అది తీసేసి క్లీన్ చేసేసి మీకు కావాల్సిన వాటితో నింపండి, మీకు నచ్చిన వాటితో నింపండి, అది నిండిపోతుంది. కారణం, మీరు సృష్టించే జీవితం మీకు నచ్చినట్టుగా ఉండాలని మీరు అనుకుంటేనే తప్ప అది రాదు అంటుంది. అలా కాకుండా మీరు విరుద్ధమైన జీవితం జీవిస్తే, ప్రేమ తప్ప మీ జీవితంలో నాకేమి కనిపించట్లేదంటే అది అలాగే చూపిస్తుందంట. కారణం మనమే, మన ఆలోచనలే. ఇక్కడ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో, న్యూయార్క్ నగరంలో ఒక అమ్మాయి చాలా చాలా ధనవంతురాలు, పెద్ద కంపెనీ పెట్టి కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ చిన్నప్పటి నుంచి చాలా గ్రాటిట్యూడ్ కలిగి ఉండేది. ఆ గ్రాటిట్యూడ్తో తను అనుకున్న ప్రతిదీ ఏంజల్స్తో నాకు రక్షణగా ఉంటారు అని తను అంటూ ఉండేది. ప్రతి చిన్నప్పటి నుంచి కూడా ఏంజల్స్ ఉన్నారు, నాకు రక్షణగా ఉంటారు నైట్ అంతా అనుకుంటూ ఉండేది. అట్లా కొన్ని సంవత్సరాల పాటు గార్డెన్ ఏంజల్స్ నాకు రక్షణగా ఉంటున్నారు, థ్యాంక్ యూ ఏంజల్స్ అని అంటూ ఉండేది. థ్యాంక్ యూ పవర్, థ్యాంక్ యూ కాస్మిక్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఉండేది. ఆ కృతజ్ఞతలు అంటే తనకు చాలా ఇష్టం అనమాట. అట్లా ఉంటూ ఆటోమేటిక్గా ఏంజల్స్ తనకు రక్షణగా ఒక అర్ధరాత్రి సమయంలో ఆకాశం నుంచి వెలుతురులాగా వచ్చి తనకు రక్షణగా ఉండేవాడు. అప్పుడప్పుడు ఇతరులు చూసేవాళ్ళు అనమాట, ఆమెకేంటి అట్లా జరుగుతుంది, పైనుంచి ఎవరో వస్తున్నారు, తనకు మాత్రం తెలిసేది కాదు. తన గాఢ నిద్రలోకి వెళ్ళనిచ్చి ఆ పవర్ శక్తి ఏం చేసేది, తనకు రక్షణగా ఉండి ఆ వెలుగుని ఇతరులు చూసేలాగా కనిపెట్టేలాగా జరిగేది, ఇతరులు కళ్ళకి కనిపించేది అనమాట. ఇక్కడ మనం చిన్ననాటి నుంచి ఏ బీజాలు నాటుతామో అవి విశ్వంలోకి వెళ్ళి ఆ ఏంజల్స్ని మనకు రక్షణగా ఉంచటమా, లేదా నెగిటివ్గా ఉండి అసాంఘిక శక్తులు, ఆ చెడు శక్తుల్ని మనం ఆకర్షించడం జరుగుతుంది. అది మనమే కారణం అనమాట. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏం జరుగుతుందంటే శరీరము అభావమైపోతుంది, అంటే ఆ పంచభూతాల్లో లీనమైపోతుంది అనమాట. మీలో ఉండే ఆత్మ కూడా అక్కడ ఉండదు. మీరు ఎల్లప్పుడూ ఒక ఆలోచన కలిగి ఉంటారు, ఇంకేముంది, ఇహలోకము తాత్కాలికమే, ఇక్కడ దేని మీద ధ్యాస పెట్టొద్దు అంటున్నారు, కోరుకోవద్దు అంటున్నారు. మరి కోరుకోవద్దు అన్నప్పుడు ఆ జీవితం అక్కడితో క్లోజ్ అయిపోతుంది కదా. సపోజ్ మీరు ఎంగేజ్లో ఉన్నారు, ఏమీ కోరుకోవద్దు, ఈ ఇహలోక జీవితాన్ని మీరు ఆశించకండి అన్నప్పుడు అక్కడితో జీవితం క్లోజ్ అయినట్టే కదా. మరి జీవించాలని ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు సన్యాసులు, సిద్ధులు, యోగులు వారు దేవునితో మమేకమైపోవటానికి అదే బట్టలతో చెట్టు కిందో పొట్ట కిందో గుహల్లోనూ జీవిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్గా ఉన్న వ్యక్తి వాటిని ఆచరిస్తే ఈ ఫ్యామిలీని కోల్పోతారు, సంపద రాదు, డబ్బు రాదు, జాబులు కోల్పోతారు, ఆస్తులన్నీ కరిగిపోతాయి. అక్కడ పొందే ఎనర్జీని పొందుతూ ఈ శరీరం అంతా కూడా అటు వెళ్ళిపోతుంది. ఎవరికి ఏది కావాలో దాన్ని మాత్రమే చేయించాలనేటువంటి ఆలోచన చాలామందికి రావట్లేదు. వేరే ఆకర్షిస్తున్నారు, వేరే మెడిటేషన్ చేస్తున్నారు, ఇదంతా పోగొట్టుకుంటున్నారు. అలా చాలామంది కాల్స్ చేసి, సార్ ఇన్నాళ్ళ నుంచి మెడిటేషన్ చేస్తున్నాము, ఆ ఉన్నదంతా పోతుంది, టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి, ఏమి రావట్లేదు సార్, మెడిటేషన్ చేస్తే అన్నీ వస్తాయి అంటున్నారు కదా అంటే, సరేనమ్మా మీరు ఏం మెడిటేషన్ చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పారు కొన్ని విషయాలు. సంపద మీద కానీ,
డబ్బు మీద కానీ ఆలోచన లేకుండా కేవలం గాలి మీద, ఈ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటున్నప్పుడు మరి మనం డబ్బుని ఆకర్షించట్లేదు. ఈ జీవితం రిచ్గా ఉండాలి, ఇతరుల కన్నా అత్యంత సంపన్నుగా ఉండాలి, ఈ జాబ్ కంటే 100 రెట్లు విలువైన జాబుని పొందాలని ఆలోచన లేవు. అక్కడ ఏముంది? శ్వాస మీద ధ్యాస పెట్టి, ఒక శ్వాస మీద ధ్యాస పెడితే నీ కోరికలు ఎలా నెరవేరుతాయి? ఓకే, అంతసేపు కామ్గా ఉంటావు, బాగానే ఉంటుంది. మరి రిచ్నెస్ ఎలా వస్తుంది? రాదు. ఉన్నది వెళ్ళిపోతుంది. అక్కడ 5 ఏళ్ళు అవుతుందండి, అది నేను ఫాలో అవుతున్నాను, నాకేం జరగలేదు. 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది, కానీ మెడిటేషన్ చేస్తున్నాను, ఏది రాలేదు. జాబ్ రాలేదు, డబ్బు రాలేదు, ఆస్తులు పెరగలేదు, నాకు ఏది రాలేదండి మరి అలాంటప్పుడు అది చేయటం ఎందుకు? ఆపేయాలి కదా. ఏది కావాలి? ఇక్కడ రిచ్గా బతకడానికి మనం అన్నీ కోరుకోకపోతే మరి ఇహలోక సంబంధాలు వదిలిపెట్టేస్తే నీకు ఎలా వస్తాయి? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్లో కొనిపోతున్నారు. ఒక ప్రసంగం వింటారు, ఇహలోకమైన ఆశలు పెట్టుకోబాకండి అన్న తర్వాత కోరుకోవటం తప్ప అనమాట. అయితే మరి నాకు రావట్లేదు సార్, మళ్ళీ వాళ్ళే అంటే 2 రకాల ఆలోచనలు వాళ్ళలోనే ఉన్నాయి. అది డిలీట్ అవ్వకపోతే ఇవన్నీ కూడా బ్లాక్స్ పెరిగిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి మనుషులందరూ కూడా రకరకాల కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు. మీరు గృహ జీవితం జీవించాలి, మీరు భార్యాభర్తలుగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, పిల్లల్ని, మీ కుటుంబాన్ని హై లెవెల్లో చూడాలనుకున్నప్పుడు కోరుకోవాలి. ఎలాంటి ఇహలోక సంబంధమైన ఆశల మీద ధ్యాస పెట్టకూడదు అంటే వేరే వాళ్ళ ఆస్తి కోరుకోకూడదు, దొంగతనం చేయకూడదు, మోసపు మాటలు చెప్పి దోచుకోకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పి వేరే వాళ్ళ ఆస్తులను లాక్కోకూడదు, వడ్డీలు వ్యాపారం చేసి వాళ్ళ ఆస్తిని కొట్టేయటమో, అధిక వడ్డీలు పేరు చెప్పి అసలు వడ్డీ వ్యాపారమే అత్యంత తప్పు అని చెప్పి విశ్వ నియమాల్లో ఉంది. వడ్డీ వ్యాపారం చేయకూడదు, ప్లస్ మోసం చేయకూడదు, ప్లస్ దొంగతనం చేయకూడదు, వాళ్ళ ఆస్తులు మాయ చేసి లాక్కోకూడదు. ఇది తప్పు. నీవు నీ జాబ్ ద్వారా, నీ బిజినెస్ ద్వారా, నీలోని ఆత్మ ద్వారా స్వర్గంలో నిధులను, ఈ ప్రపంచంలో వాటినన్నిటిని ఆకర్షించి పొందే రైట్స్ ఉన్నాయి తప్ప మోసపూరితమైన పనులు చేసి పొందకూడదు. అది తప్పు. వేరే వాళ్ళు బాగుంటే అభినందనలు తెలపాలి తప్ప కుళ్ళుకోకూడదు. మనం ఆనందపడితేనే మనకు వస్తాయి. ఇక్కడ చాలా చాలా లోతుల్లోకి వెళ్ళాలి. తెలియకపోతే మీరు ఒకసారి గురువుని సంప్రదించండి. తద్వారా మీరు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు, సరైనటువంటి మెడిటేషన్ చేయగలుగుతారు, సరైన విజువలైజేషన్ చేయగలుగుతారు. కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి, అసలు మన ఆత్మ ద్వారా మనం ఎలా పొందగలుగుతాం, కాన్సన్ట్రేషన్ ఎలా పెట్టాలి, బ్లాక్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, సరైన మెడిటేషన్ ఎలా చేయాలి, ధనవంతులుగా ఎదగటానికి, కుటుంబం అంతా ఆర్థికంగా ఎదగటానికి, ఆరోగ్యపరంగా యవ్వనంగా ఉండటానికి, అంతులేని ప్రేమను నింపుకొని ప్రతిదాన్ని అట్రాక్ట్ చేయడానికి, అంత శక్తిని, అంత పవర్ని ఎలా పొందాలో ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ సీక్రెట్స్ అన్ని చెప్పినప్పుడు మీరు సులభంగా అన్నిటిని పొందుతారు. మీరు ఇక్కడ పుట్టింది దేన్నైనా పొందటానికే మీకు రైట్స్ ఉన్నాయని చెప్పి యూనివర్స్ చెప్తుంది. మరి తక్కువ జీవితంలోనే, అతి యవ్వనంలోనే దేన్ని కోరుకోకండి అన్నప్పుడు అది సగం తెలుసో సగం తెలియకో, అంటే ఏ వ్యక్తి ఏం కోరుకోకూడదో సరైన అవగాహన లేకపోవటం వల్ల అలా జరుగుతుంది. జీవితం మీద ప్రేమతో ఉండాలి. మీరు ఎలా జీవిస్తున్నారనేది కాదు, ప్రేమను కలిగి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్